వారు మిక్కిలి భయపడిరి. నాతో ఈ విషయాన్ని అందరూ పలకండి. ప్రభువు మహిమ, అందరూ కలిపి చెప్పండి. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. చాలు, తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించాడు. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, గరుడానికి వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్ అనండి. క్షేమకరమైన ప్రయాణాన్ని ఇచ్చిన దేవునికి వందనాలు తెలియజేస్తూ, ప్రేమతో ఆహ్వానించిన దైవజనులకి నా ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అయ్యా వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇది బాగానే చెప్తారు. చాలా సంతోషం. మీరందరూ ఇసుకుపోయి ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. ఒక్కొక్కసారి తప్పదు, కొన్ని సందర్భాల్లో లాంగ్ నుంచి రావాలి కాబట్టి మీరందరూ పెద్ద మనసు చేసుకుని ఒక 5 మొక్కలు పెట్టి ఒక్కలో వేస్తారు. రెక్కలో పండి ఇలా ఊపాలి రెక్కలంటే. మా ఊర్లో అంటారు రెక్కాడితేనే కానీ. ఆహా, మీ ఊర్లో కూడా అంటున్నారా? చాలా సంతోషం. ఎలాగా కూర్చున్నారు కాబట్టి నేను మెట్లు దిగుతున్నాడు, మొక్కలు కనిపించాయి. ఆ మొక్కలకు అలా ఉంచుకొని కొన్ని మొక్కలు మీ జీవితంలో వేసుకుని వెళ్తిరిగారు. నేను ఒక శ్రేష్టమైన ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేస్తాను. మీరు చదివిన ఈ వాక్యంలో చాలా సందర్భాల్లో మీరు చదివారు కదా. ఈ మాట చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. పలకండి, పెట్టుకున్నారా? నా వెనకాల చెప్పండి. నల్లగా ఉన్నవాడు ఎవడన్నా వస్తే మాట్లాడకూడదని ఒట్టెట్టుకున్నారు. సంతోషంగా ఉండాలి. క్రిస్మస్ అంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. వాక్యాన్ని ఫాలో అవ్వండి. ఏమైందయ్యా అంటే ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచాడట. విశేషం ఏంటంటే ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచిన తర్వాత దూత మహిమ కాదట కనిపిస్తా. వచ్చి నిలిచింది దేవదూత, కనిపించింది ప్రభువు మహిమ. స్తోత్ర. దేవదూత మహిమ కాదు, ప్రభువు మహిమ. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఈ రాత్రి ఒక దేవదూత వచ్చి నిలబడితే ప్రభువు మహిమ నింపబడాలి. ఒక దేవుని సేవకుడు దేవదూత అయితే వస్తున్న వాక్యము ద్వారా ప్రభువు మహిమ మీ అందరి చుట్టూ ప్రకాశించునుగాక. కొట్ట దగ్గరగా చెప్పడి కొడి చెప్పు, ప్రభువు మహిమ నీ చుట్టూ ప్రకాశించునుగాక. ఆమేనాలి. చీకటి బ్రతుకులని వెలుగుమయముగా మార్చబడునుగాక. భయపడిన బ్రతుకులని ధైర్యపరచబడునుగాక. మోయపడిన వారందరూ లేపబడుదురుగాక. అదండి క్రిస్మస్ అంటే. క్రిస్మస్ అంటే అది ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించిందట. నాకు ఎంత ఇష్టమంటే ఈ మాట. వచ్చింది దేవదూత, కానీ మహిమ మాత్రం ఆయనది. మహిమ ఆయనది. నేనన్నా ఒక అసాధారణమైన మహిమ సాధారణమైన గొర్రెల కాపురం దగ్గరికి వచ్చిందంటే, ఈ రోజు అసాధారణమైన మన మనుషుల దగ్గరికి గొప్ప వెలుగును దేవుడు పంపించాడు. అది మన చుట్టూ ప్రకాశించాలి. అదే క్రిస్మస్ అంటే. ప్రకాశవంతమే క్రిస్మస్. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినప్పుడు అది ఎంత శక్తివంతమైనది అయితే యోహాను గారు రాస్తాడు ఇలాగా. ఏమని రాస్తాడంటే 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించుచున్నది. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇక్కడ భలే చెప్పాడండి. నిజమైన వెలుగు ఉందంటే నిజము కాని వెలుగు కూడా ఉంది. మీ అందరూ మాట్లాడుతాను, నాకు కనెక్ట్. మీ దర్శనంలో గొప్ప వెలుగు కనిపించింది. ఇప్పుడు ఎవరు కనిపించినట్టు? దేవుడు కనిపించినట్టు. అంతే. అయితే మోసపోయారు. ఎందుకు మోసపోయారంటే సాతాను కూడా వాడి స్టైల్ మార్చుకున్నాడు. ఎలాగో తెలుసా?
సాతాను తానే వెలుగుదూత వేషం వేసుకుంటే మరి ఎవరిని ఎలా కనిపెట్టగలం? నకిలీ ఏదో ఒరిజినల్ ఏదో ఎలా కనిపెట్టగలం? ఏ వెలుగని చెప్పగలం? వెలుగు అన్ని వెలుగులే, అర్థమవుతుందా? ఈ లైటింగ్ కూడా వెలుగే. ఈ లైటింగ్కి దేవుడు లైటింగ్ ఉన్న తేడా ఏంటంటే ఇది కరెంటు పోతే ఆరిపోద్ది, ఇది లైటింగే. కానీ దేవుని వెలుగు కరెంట్ అక్కర్లేదు. ఆత్మచేత నడిపించబడుతున్న వెలుగైతే ఆ వెలుగు లోకానికి వచ్చట ప్రతి మనిషిని వెలిగించుచున్నది. చప్పట్లు కొట్టి సంతోషించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యమే శరీరధారిగా వచ్చి ప్రతి వ్యక్తిని వెలిగిస్తుంది. దట్ ఈస్ ద క్రిస్మస్. వెలిగించబడి వెళ్ళాలి, ముఖం వెలిగిపోవాలి క్రిస్మస్లో. అది ముఖాలు ఆరిపోకూడదు, చిరునవ్వుతో చిరుదివల్లా ఉండాలి ముఖాలు. ఒక చోట క్రిస్మస్లో వాక్యం చెప్తున్నాను, దేవుడు తీసుకున్న దత్తత గురించి మాట్లాడుతున్నాను. ఆ వాక్యం సూటిగా వీళ్ళు ఎవరితో మాట్లాడుతుందంటే బయట వంట చేస్తున్న వంట మేస్త్రితో మాట్లాడుతుంది. ఆ వంట చేసేవాడు మందేసి వంట చేస్తున్నాడట. వాక్యం తనతో మాట్లాడుతుంటే నా దేవుడికి నువ్వే కావాలి, దేవుడే నేను వెలిగిస్తాడు, చీకటి బ్రతుకుల్లో ఉన్న నీ కోసం నా దేవుడు వెలుగ్గా వచ్చాడన్నా. నాకు తెలియదు అతను ఎవరో. ఈలోగా వాక్యం సూటిగా వెళ్తుంది. అతనితో మాట్లాడుతుంటే అతడు వంట అంతా అయిపోయిన తర్వాత టవల్తో తుడుచుకుని ఆ కుర్చీ వేసుకుని వెనకాల కూర్చుని విన్నాడట. అయిపోయింది. వాక్యం రాత్రంతా అతనితో మాట్లాడింది. నేను చెప్పింది కొద్దిసేపే, రాత్రంతా అతనితో మాట్లాడింది. మాట్లాడిన తర్వాత అతడు బయలుదేరాడు, వెళ్ళిపోయాడు. నేను వెళ్ళిపోయాను. మరుసటి రోజున డబ్బులకు వచ్చాడు ఆ వ్యక్తి. వచ్చిన తర్వాత ఈ పాస్టర్ గారు కవర్లో పెట్టి డబ్బులు ఇస్తుంటే ఈ అన్న చెబుతున్నాడట, వంటలు చేసే అన్న, పాస్టర్ గారు నాకు డబ్బులు వద్దు. రాత్రి ఆ పాస్టర్ గారు ఎవరు వాక్యం చెప్పారు, నువ్వే కావాలన్నాడు. తాగుబోతోడు అయితే నువ్వే కావాలన్నాడు. ఒక కుష్ఠరోగిని యేసుప్రభు ముట్టాడని చెప్పాడు. ఒక పాపిని ఆయన కావాలని కోరుకున్నాడు. నాకు ఇష్టమని చెప్పాడు. ఇంకో మాట తెలుసా, మా ఆవిడ కువైట్లో ఉంటుంది, నేను తాగుతాను, తాగి వంటలు చేస్తాను, వచ్చిందల్లా తాగేసి నేను మొత్తం అంతా ఫార్వర్డ్ చేసేస్తాను. కానీ రాత్రి వాక్యం నాతోటి ఎందుకో మాట్లాడుతుంది, పాస్టర్ గారు నాకు డబ్బులు వద్దండి అంటూ అన్నాడట. మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఓ మంచి బైబిల్ ఇవ్వండి అన్నాడంట. ఓ మంచి బైబిల్ ఇమ్మన్నాడట. ఆ బైబిల్ లోపల ఉన్న బైబిల్ పట్టుకొచ్చి బైబిల్ డబ్బులు ఇట్టిస్తే మళ్ళా పట్టుకెళ్ళి కానుకేసేసి పాస్టర్ గారు నేను మందిరానికి రావచ్చు అన్నాడట. నాయన మందిరానికి రావచ్చు నాయన, పాస్టర్ గారు నాకు ఏం చదవటం రాదు, ఏం చేయనంటే నువ్వేం అక్కర్లేదు, మందిరానికి వచ్చి కూర్చో. ఆ మాట అన్న తర్వాత ఒక రోజున మరలా సంవత్సరం నన్ను ఎక్కడికి పిలిచారు. అప్పుడు మా సంఘ పెద్ద గారు వచ్చి పాట పాడతారంటుంటే ఈ వంట మేస్త్రే సంఘ పెద్ద. ఆ సంఘ పెద్ద వచ్చి ఆ రక్షణ గురించిన పాట పాడుతున్నప్పుడు అతడు సాక్ష్యం చెప్పాడు, ఇదే పాస్టర్ గారు పోయిన సంవత్సరం వచ్చినప్పుడు నేను చీకట్లో కూర్చున్నాను, ఈ సంవత్సరం వెలుగులోకి వచ్చి మైకి పెట్టి పాడుతున్నానంటే నిజమైన వెలుగు నన్ను వెలిగించండి. కొట్ట బిగ్గరగా చప్పట్లో హల్లెలూయా, చెప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు మహిమ వాక్యం ద్వారా నిన్ను ప్రకాశింపచేస్తే ఎలాంటి వాడైనా సరే మార్పు చెందవలసిందే. అదండి. ఇప్పుడు నేను ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన దగ్గర కూడా ప్రభువు వెలుగు ఆయన చుట్టూ కూడా ప్రకాశించింది. ఎవరైనా తెరుద్దాం బైబిల్ గ్రంథం, అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం. నిజమైన వెలుగు తాగితే మనిషి ఎలా మారుతాడు? 9వ అధ్యాయం 3వ వచనం. అతడు ప్రయాణము చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఆమేన్ చెప్పండి ఒకసారి. ఇందాక మనం చదువుకున్నది ప్రభువు మహిమ వారి చుట్టూ ఉన్న మహిమ అతని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు సింగులర్ అన్నమాట. అతని చుట్టూ ప్రకాశించిందట. ఇందాకేమన్నా నా వెలుగుని నిజమైన వెలుగు అన్నాను. దేవుని వెలుగు నిజమైన వెలుగైతే ఒక క్రిస్మస్ చేసుకున్న ఒక వ్యక్తిని నేను పరిచయం చేస్తున్నాను. ఆ వ్యక్తే పౌలు గారు. పౌలు క్రిస్మస్ గురించి నేను మాట్లాడతాను. ఒక 5 సంగతులు మీతో నేను తెలియచేస్తాను. పౌలు గారు దుర్మార్గుడు, హింసకుడు, దోషకుడు, హానికరుడు. ఇలాంటి వాడు దమస్కు దగ్గరికి వచ్చేసరికి అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ
ప్రకాశించినందున అతడు నేల మీద ఆగండి అక్కడ పైనున్నవాడు కింద పడ్డాడు. దేవుని వెలుగు ప్రకాశిస్తే, వింటున్నారా, పైనున్నవాడు కిందకు వస్తాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. పైనున్నవాడు ఏం చేస్తాడు? కిందకు వస్తాడు. ఆయన వెలుగు దగ్గర ఉన్న శక్తి అది. 4 డబ్బులు సంపాదించే పట్టుకోలేకపోతున్నాం, 4 కబుర్లు వస్తే పట్టుకోలేకపోతున్నాం మనల్ని. నేనేమంటాను తెలుసా? దేవుడిని ఇచ్చిన కృప ఇది. ఏది ఇచ్చినా ఆయన ఇచ్చిందే. అయితే నేను ఈ మాట చెబుతాను, పైనున్న నీవు, హెచ్చించుకుంటున్న నీవు క్రిస్మస్ లో తగ్గిపోతే అదే నిజమైన వెలుగు నీ చుట్టూ ప్రకాశించినట్టుకి అది గుర్తు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఈ సౌలు గర్వంలో ఉన్నప్పటికీ, ఆ అహంకారంలో ఉన్నాడు. ఎందుకంటే సామ్రాజ్యం, ప్రభుత్వం అతనికి అధికారం ఇచ్చింది. క్రైస్తవుడు కనపడితే చంపే, నేల కింద పడేసి భుజం మీద ఇనప షూ వేసుకుని తొక్కేవాడట, అంత హింసించేవాడట. ఇంకో గొప్ప చిత్రం ఏంటంటే, కింద పడ్డా గాని అతను అంటాడు, ప్రభువా నీవెవడవని అడగగా, సౌలా సౌలా నీవేళ నన్ను అంటే ఈయనేమంటాడు, ఏమంటాడు? నీవెవడవే. కింద పడ్డా కానీ వాడు బుద్ధి మారలా. ఇది ఇలా చెప్తే మీకు బాగా అర్థమవుద్దేమో. చింత సచ్చినా, భలే చెప్పేస్తున్నారు రా బాబు మీరు. చింత సచ్చినా పులుపు సావలేదు. సౌలా సౌలా నువ్వెందుకు హింసిస్తున్నావు? ఎంతమంది ఉండగా, చుట్టూ అనేక మంది ఉండగా, చుట్టూ అధికారులు ఉండగా, చుట్టూ బలగం ఉండగా నిన్నే ఎందుకు తాకానో తెలుసా? నా వెలుగు నిన్నే ఎందుకు కావాల్సింది తెలుసా? నువ్వు నా సొత్తుని, నువ్వే నా పరిచర్య చేయాలి, నీవే నాకు కావాలని ఎక్కడో ప్రకాశించిన వెలుగు, నిజమైన వెలుగు అతనికి తాకగా పైనున్నవాడు కిందకు వచ్చాడు. నెంబర్ 1. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఆమేన్ చెప్పండి. పైనున్నవాడు ఏం చేశాడు? కిందకు వచ్చాడు. వచ్చేయాలి మనం ఇంకా పైన కూర్చుండే ఎలాగా? ప్రతిదానికి గర్వమే. ఆ గర్వం నేను పాడు చేసేస్తుంది. గర్వం చిన్నదానికి పెద్దదానికి గర్వమే. మీకు మాట చెప్తాను. ఓ పిల్లోడికి రంగురంగుల బుడగ దొరికిందంట కింద. ఆ రంగురంగుల బుడగను తీసి ఊదాడంట. ఊది దానికి దారం కట్టాడట. దారం కట్టిన తర్వాత ఇలాగా ఆడుకుంటుంటే ఆ పెంట్లో ఉన్నటువంటి ఆ బుడగ వీడికి ముఖం తిన్నగా వచ్చింది కదా. ఇప్పుడు బుడగ అంటుందట వాడిని, ఇదిగో మహానుభావా, పెంట్లో ఉన్న నన్ను తీసావే, ఊపిరి ఊదావే, దారం కట్టావే, నీ ఎంత ఎత్తులోకి నన్ను తీసుకొచ్చావే, నీకు వందనం అందంట. అమ్మయ్యా, ఈ బుడగ భలే మాట్లాడుతుంది, ఇంకా ఎత్తు కుదులుదామని ఇంకా దారం వదిలాడంట. మీకు తెలుసు కదా కొబ్బరి చెట్టు, ఆ చెట్టు అంత ఎత్తి ఎదిగిందంట. మళ్ళీ పాట పాడిందంట, మహానుభావా పెంట్లో ఉన్న నన్ను తీసావే, ఊపిరి ఊదావే, దారం కట్టావే, కొబ్బరి చెట్టు అంతా తీసుకొచ్చావే, నీకు వందనం అందంట. మనోడికి ఇంకా సంతోషం వేసి తాడి చెట్టు అంత వదిలాడంట. మళ్ళీ పాట పాడిందంట. పాడండి. మహానుభావా పెంట్లో ఉన్న నన్ను తీసావే, ఊపిరి ఊదావే, దారం కట్టావే, ఎక్కడ తీసుకొచ్చావు? తాడి చెట్టు అంతా తీసుకొచ్చావే, నీకు వందనం అందంట. ఈలోగా మనోడికి ఇంకా సంతోషం వేసి ఇంకా వదిలేశాడంట దారం. ఆకాశం అంత ఎత్తెదిగిందంట. ఇప్పుడు డైలాగులో లేవు, పాటల్లో మాట్లాడట్లేదు. అవి బాబు ఇది ఏమైపోయింది అనుకుని ఈడు పాడుతున్నాడంట పాట. ఈడు పాడుతున్నాడట, బుడగా అని పిలుస్తున్నాడంట. బుడగా అని పిలుస్తుంటుంటే అదంటదంట, హూ ఆర్ యు? ఇంగ్లీష్ వచ్చేసింది. ఆకాశంలోకి వెళ్తే ఎందుకు వచ్చింది మహైదారు ఇంగ్లీష్? హూ ఆర్ యు? అదేంటి బుడగా? నేను. ఈడు పాడుతున్నాడు పాట. ఏ పాట? పెంట్లో తీశానే, ఊపిరి ఊదానే, దారం కట్టానే, నేను బుడగా అంటుంటే, బ్రదర్ ఐ డోంట్ నో. ఊరు మీ ఇంగ్లీష్ తగలేయ్యా. మొన్న ఒక ఆవిడ తెలిగింది, మీ ఏరియా నుంచి వచ్చిన మా తెలుగు ఆవిడే. ఆవిడ ఎందుకో గొడవ అయితే గొడవ అంటదే, వై ఆర్ యు కమింగ్ మీదకే. ఇదెక్కడ గొడవ? వై ఆర్ యు కమింగ్ మీదకే? బికాజ్ ఐ ఆమ్ వెరీ లోకువా అందే. ఓరి మీ ఇంగ్లీష్ తాగలేయ్యా. ఆకాశంలోకి ఎగిరిపోయిన తర్వాత అరే ఈడు పాడుతున్నాడు పాట.
ఈడు పాడుతున్నాడు, బుడగా పెంట్లో తీశానే, ఊపిరి ఊదానే, దారం కట్టానే, ఆకాశం అంత ఎత్తుదిలే అని అంటుంటే అది అంటదే, నువ్వెవడో నాకు తెలియదు అంటది. దానికి తెలియని సంగతి ఏంటంటే దారం ఎవడి చేతిలో ఉంది? కుర్రోడి చేతిలోనే ఉంది. 3 సార్లు అడిగాడు, నేను తెలీదా అన్నాడు. ఐ డోంట్ నో అంది. లాగుతున్నాడు, మళ్ళీ తాడి చెట్టు వచ్చేసింది. అయ్యి బాబు ఇదేంటి లాగెత్తున్నట్టున్నాడు వీడు అనుకుంది. మళ్ళా కిందకి లాగుతున్నాడు, కొబ్బరి చెట్టు వచ్చేసింది. నేను ఎదవెగస్టాలు చేశాను, లాగేస్తున్నాడు అని అనుకుని డైరెక్ట్ ఎక్కడికి వచ్చిందంటే ముఖం తిన్నగా వచ్చింది. ముఖం తిన్నగా వచ్చాక మళ్ళీ పాట పాడేస్తుంది, మహానుభావా పెంట్లో తీసావే, ఊపిరి ఊదావే, దారం కడితే అంటది. ఎద్దవ కోళ్ళు చెప్పకని దవ్వడమే కొట్టాడు. ఏమైంది? మళ్ళీ చెప్పాలి సిస్టర్స్, ఏమైంది? పగిలిపోయి ఎక్కడ పడింది? ఎక్కడి నుంచి వచ్చిందో ఈసారి ప్యాచి వేయగలమా? ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మన దారం ఆయన చేతిలోనే ఉంది. ఎగస్ట్రాలు చేస్తే కిందకి లాగేస్తాడు. సౌలు ఎగస్ట్రాలు చేశాడు, దారం లాగి దావీదుకి ఇచ్చాడు. నువ్వైనా నేనైనా పైనున్నవాడు కిందకి దిగితే అది నిజమైన క్రిస్మస్. చెప్పండి, కూడా సంతోషించాలి. హల్లెలూయా. 2, 1 నిజమైన వెలుగు తాకిన సౌలు పైనుండి ఎక్కడికి వచ్చాడు? కిందకు వచ్చాడు, నేల మట్టుకొచ్చాడు. అబ్రహాము వెండి బంగారు మూలు పశువులు కలిగిన మిక్కిలి ధనవంతుడు ఒక దినాన అతడు ఆయన ఎదుట సాష్టాంగపడి నేల మట్టుకు వంగాడట. వండర్ఫుల్ అండి. ఈ డబ్బు, ఈ హోదా ఒకప్పుడు ఎగిరిపోద్ది. మన తగ్గింపు జీవితం పరలోకం దాకా తీసుకుని వెళ్తుంది. అది నిజమైన వెలుగు తాకిన వ్యక్తికి ఉండే గుణం. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. అపోస్తుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనం. 9వ అధ్యాయం 8వ వచనం. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి. ఇక్కడ రెండో విషయం సౌలు దగ్గర, దమస్కులోనికి వచ్చాడు. పాయింట్ నెంబర్ 2, బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. బయట నుంచి ఎక్కడికి వచ్చాడు? అవుట్ నుంచి ఇన్నుకు వచ్చాడు. బయట నుంచి ఎక్కడికి వచ్చాడు? లోపలికి వచ్చాడు. నిజమైన వెలుగు తాకినోడట బయట ఉన్నవాడు ఎక్కడికి వస్తాడు? లోపలికి వస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. ఉన్నావా ఇంకా లోకంలో? ఇంకా మత్తులోనే ఉన్నావా? ఇంకా లోకంలోనే ఉండి బయట ఉన్నవాడిగా ఉంటున్నావా? దేవుడు ఒకవేళ నిన్ను చేయి విడిచిపెట్టేస్తే కనుక నువ్వేమైపోతావు? మనము బయట వాళ్ళం కాదు, లోపల వాళ్ళం. దేవుడు మనల్ని దీవించాడు, ఆశీర్వదించాడు. మీ దేశపు ప్రధానికి లేనటువంటి, రాజుకు లేని ఆశీర్వాదం నీకు ఇచ్చాడర్రా. నువ్వు బయట వాడవు కాదు, లోపల వాళ్ళం. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఆమేనండి. నేనంటాను, మనం బయట వాళ్ళం కాదు, లోపల వాళ్ళం. లోపలికి రావాలి. అందుకే బయటంతా కూడా ఒక యేసు ప్రభువారు పేతురుతో చెప్పేటప్పుడు అన్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతానన్నాడు. అక్కడ అంటాడు, పాతాళ ద్వారములు దాని ఎదుట. అంటే సంఘం బయటేముంది? పాతాళం. అంటే సంఘాన్ని కడతాడు, సంఘం బయటికి వెళ్తే పాతాళం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే మాట ఏంటి తెలుసా? లోపలికి రావటం అంటే పాతాళాన్ని తప్పించుకొని పరలోకపు అనుభవానికి రావటమే వెలుగు తాకిన రెండవ మనిషి లక్షణం. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆమేన్. సరే, టక్ టక్ మని వచ్చేస్తాను. ఎందుకు మళ్ళీ మీ కడుపులు కొట్టేయటం? మీకు నోరు కొట్టకూడదు, మీకు బోరు కొట్టకూడదు. చక్కమని చెప్పేస్తాను. 5 విషయాలు అన్నానుగా, మాట ఇచ్చాను. 5 ముక్కల మీద ఒక్కలో వేస్తానని. మొదటి మాట, దేవుని వెలుగు తాకిన వాడు పైన ఉన్నవాడు కిందకు వస్తాడు, తగ్గింపు జీవితం. 2, బయట ఉన్నవాడు లోపలికి వస్తాడు. అంటే పాతాళము నుండి పరలోకానికి, పాపము నుండి దేవునిలోకి వస్తాడు. ఇది 2వ లక్షణం. సరే, ముందుకు వచ్చేస్తున్నాను. ఇది 3వ లక్షణములో అపోస్తుల కార్యముల గ్రంథం 9:11లోకి వద్దాం. 3వ లక్షణం. అతడు, ప్రభువా ఇదిగో నేను, అననీయ చెప్తున్నాడు, ఇదిగో నేను ఉన్నానా నేను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని ధనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట
తార్షువాడైన సౌలు అని వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. 3, పాపములో ఉన్నవాడు ప్రార్థనలోకి వచ్చాడు. 3వ మాట ఏమన్నాను? పాపములో ఉన్నవాడు ప్రార్థనలోకి వచ్చాడు. మొదటిది ఏమిటి? పైనున్నవాడు కిందకు వచ్చాడు. రెండవది ఏమిటి? బయట ఉన్నవాడు లోపలికి వచ్చాడు. 3వది ఏమిటి? పాపములో ఉన్నవాడు ప్రార్థనలోకి వచ్చాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. పిల్లలు, ప్రార్థనలో ఉంటే వెలుగు మన చుట్టూ ఉన్నప్పుడే. వింటున్నారు కదా? మరియా ప్రార్థన చేస్తున్నప్పుడు గొప్ప వెలుగు వచ్చిందట ఆవిడ దగ్గరికి. దయాప్రాప్తురాలా నీకు శుభవచనం పలికింది. ప్రార్థన చేసేవాడి దగ్గర వెలుగు ఉంటుందండి. ప్రార్థించేవాడు, అయ్యగారిని నా కోసం ప్రార్థన చేయండి అడగటం కంటే నువ్వే ప్రార్థన చేసుకోవాలి. ఆ ప్రార్థన చేసేటప్పుడు మన స్థితిగతులన్నీ దేవుడు చూస్తాడు. ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడటం? దేవుడితో మాట్లాడటం. సరిగ్గా మాట్లాడుతున్నామా దేవునికి? దేవునితో మాట్లాడడానికి ఏమైనా రూపాయి ఖర్చు అవుద్దంటారా? ఏమైనా సిమ్ కార్డు ఏమైనా రీఛార్జ్ చేసుకోవాలా? ఏమి అక్కర్లేదు. నువ్వు ఎప్పుడు మోకరిస్తే అప్పుడే దేవుని యొక్క వెలుగు నీ దగ్గరికి ప్రకాశిస్తుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. పాపములో ఉన్నవాడు ప్రార్థనా జీవితం చచ్చిపోతుందండి. ఇదివరకు నా ప్రార్థన లేదు. ఇప్పుడు ఇదివరకు చేసినంత ప్రార్థన చేయట్లేదు. క్రిస్మస్లో ప్రార్థన చేయటం ఇంకొక మెట్టెక్కాలి. ప్రార్థన జీవితంలో ఎదగాలి. ఎంత దారుణం అయిపోయిందంటే ప్రార్థన. పూర్వకాలం ప్రార్థనకి వెళ్ళేవాళ్ళం మనం. అప్పుడు మనం కూర్చోవడానికి కింద సదుపాయాలు ఏముండేవి కాదు. ఇక మీతో చెప్పాలంటే పాకులు ఉండేవి, కింద మాత్రం మట్టి నేలలు ఉండేవి. ఆ మట్టి నేలలు ఉన్నప్పుడు అప్పుడు ప్రార్థనకి మనందరం కింద కూర్చునేవాళ్ళం. ఆ కింద కూర్చోవడానికి ప్రారంభంలో మనందరం కూడా ఈతాకు చాపలు వేసుకున్నాం. కింద కూర్చున్నప్పుడు ఈతాకు చాపల తర్వాత తాటాకు చాపలు వేసుకున్నాం. తాటాకు చాపల తర్వాత తొంగ చాపలు వేసుకున్నాం కింద కూర్చున్నప్పుడు. ఆ తొంగ చాపల తర్వాత సంచులు తెచ్చుకున్నాం. ఆ సంచుల తర్వాత బరకాలు చేసుకున్నాం. బరకాల తర్వాత కార్పెట్లు తెచ్చుకున్నాం. ఆ కార్పెట్ల తర్వాత టైల్స్ వేసేసుకున్నాం. స్టైల్స్ వచ్చేసింది మనకి. టైల్ ఎప్పుడైతే పడ్డదో స్టైల్ వచ్చింది. అప్పుడు వీళ్ళందరూ పూర్వకాలం ఏమన్నారంటే, కింద కూర్చున్నప్పుడు పాస్టర్ గారు, పంచి కొట్టుకున్న పాస్టర్ గారు అనేవారు, ప్రియులారా అందరూ మోకరించండి అనేవారు. అప్పుడు వీళ్ళందరూ కూర్చుని అనేవారు కదా, జస్ట్ కాలు మాడితేట్టే మోకాల మీదకి వచ్చేసేవారు. ఆ రోజులు ప్రార్థన, మోకాలు ప్రార్థన చేశారు. రాను కంప్లైంట్ ఏంటంటే, పాస్టర్ గారండి మోకాలు నొప్పులు వచ్చేస్తున్నాయి, ఏం చేయమంటారంటే ఇలా కుర్చీలు వేసేయండి అన్నాడు. అందరికీ కుర్చీలు వేసేసారు. కుర్చీలు వేసిన తర్వాత ఇప్పుడు ఏంటి తెలుసా? రెండో నినాదం, ప్రియులారా అందరూ తలలో ఉంచి ప్రార్థన చేయండి అన్నాడు. మోకాలు లేవు, తలలో ఉంచి ప్రార్థన చేయండి అన్నారు. మనోళ్ళు ఎంత తక్కువ, తలలోంచి ప్రార్థన చేస్తే మళ్ళీ అప్లికేషన్ పెట్టారు. అయ్యారండి మెల్లగెత్తున్నాయండి అన్నారు. మెల్లగెత్తనాయంటే ఇప్పుడు పాస్టర్ల నినాదం ఏంటి తెలుసా? చెప్పాలి, ప్రియులారా అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో. ఎంత చచ్చిపోయిందండి ప్రార్థన. మోకరించే స్థితి చచ్చిపోయింది, తల వంచే స్థితి చచ్చిపోయింది. ఇప్పుడు నినాదం ఏంటి తెలుసా? అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో. ఇది ఎక్కడ ప్రార్థన? పైగా ఈడు ఎప్పుడన్నా మీరు కళ్ళు తెరిచి చూడండి, కళ్ళు మూసుకుని ప్రార్థన చేసేవాడు 100 చోట్ల చూస్తాడండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం ఆయన, పిల్లొచ్చిందా, పిల్లొచ్చిందా, కుక్కొచ్చిందా, నక్కొచ్చిందని 100 సార్లు చూస్తాడు. ఇది ఎక్కడ ప్రార్థన? నేను అంటాను, ప్రార్థన నీకు ఆయుధమైతే విజయము నీకు బానిసవుతుంది అన్నాడు ఒక ఆయన. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. పాపములో ఉన్నవాడు ప్రార్థన చేయలేడు, ప్రార్థనలో ఉన్నవాడు పాపం. ఈ నినాదం గుర్తుపెట్టుకోవాలి. నిజమైన వెలుగు తాకిన వాడు పాపములో ఉన్నవాడు ఎక్కడికి వస్తాడో? ప్రార్థనలోకి వస్తాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఎన్ని విషయాలు చెప్పాను మీకు? లోపలికి వస్తాడు. 3, పాపంలో ఉన్నవాడు ప్రార్థనలోకి వస్తాడు. 9:15, 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. అంటే పాత్ర అయి ఉన్నాడు, మూల భాషలో ఉంటుంది అక్కడ. ఇప్పుడు పాత్ర నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు అంటే, నా వైపు చూడండి. 4వదిగా మనుషుల చేతిలో ఉన్నవాడు దేవుని చేతిలోకి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని వెలుగు, నిజమైన వెలుగు తాకిన వాడు మనుషుల చేతిలో ఉండడు, దేవుని చేతిలో ఉంటాడు. ఆమేనండి ఒకసారి. మనుషుల చేతిలో ఉంటే ముంచేస్తారా? దేవుడి చేతిలో ఉంటే ఆశీర్వదిస్తాడా?
నేను ఏర్పరుచుకున్న సాధన. అననీయ నువ్వు వెళ్ళు, నేను ఏర్పరుచుకున్న సాధనం నా చేతిలో ఉన్నాడండి. దేవుని చేతిలో ఉన్న ఆయుధం పదునైన ఆయుధం. ప్రియులారా, మనుషుల చేతుల్లోకి వెళ్ళమాకండి. నీకేది కావాలన్నా దేవుణ్ణి అడగండి. దేవుడు తెరిచిన ద్వారాన్ని మనుషుడు మూయలేడు. మనుషుడు తెరిచిన ద్వారాన్ని ఎవడైనా మూయగాళ్ళేమో కానీ దేవుడు గనక తెరిస్తే ఎవడు మూయలేడు. ఆయన చేతులకు వెళ్ళిపోదుముగాక. ఆమె చెప్పాలి ఒకసారి. మనుషుల చేత వాడబడేవాడు ఒకడు, దేవుని చేత వాడబడేవాడు ఒకడు. వింటున్నారా? దేవుని చేతిలో ఉంటే గనక అదే నిజమైన క్రిస్మస్. ఇంటికి వెళ్ళి ఆలోచించి ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? దేవుని చేతిలో ఉన్నావో మనుషుల చేతిలో ఉన్నావో? ఒక రాజుగారి ఇంటి ఎదురుకుండానే ఇద్దరు అడుక్కునే వాళ్ళు తిరిగేవాళ్ళంట. భిక్షాటకం చేసేవాళ్ళు. ఇద్దరు అడుక్కునే వాళ్ళు స్టైల్గా అడిగేవారంట. ఎలాగో తెలుసా? ఆ ఇంటి తిన్నాక తిరుగుతూ అక్కడ అనేవాడంట, రాజుగారిదయ్యా 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 అనేవాడంట ఒకడు. ఇంకొకడు అనేవాడంట, దేవుడిదయ్యా 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 అనేవాడంట. ఇంకా రాజుగారిదయ్యా నీడు అరుక్కుంటూ ఉంటుంటే చాలా సంవత్సరాల నుంచి వింటున్నాడు రాజుగారు. దేవుడిదయ్యా అన్నవాడు కూడా చాలాసార్లు వింటున్నాడు. ఈలోగా ఒకసారి రాజుగారు అనుకున్నాడంట, ఒరే ఆడెవడో భిక్షగాడు రాజుగారిదయ్యా అని అంటున్నాడు, ఆడికి ఏదోటి ఇవ్వాలని ఉంది. రాజుగా నేను సీక్రెట్గా ఇస్తాను, ఎందుకంటే ప్రజలకు తెలితే అందరికి ఇవ్వాలి. వాడికి సీక్రెట్గా తెద్దామని మంత్రిని పిలిచి అన్నాడు, పెద్ద కడవంత గుమ్మడికాయ పట్టురమ్మన్నాడు. కడవంత గుమ్మడికాయ పట్టుకుని వచ్చి దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేయమన్నాడు. తీసేసి దాని నిండా వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు వేసాడు. చెప్పండి మీరు. 1 2 3 4 అంటే 5 అని సరిపోయినావు. వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు వేసి దాని మీద డప్పు అంటించేసి, ఒరే వాడు అడుక్కుంటూ వస్తాడు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే వాడు ఎదురుకుండా దొల్లించి వదిలేయండి, ఆడి పట్టుకెళ్ళి బాగు చేస్తాడు. పాపం 4 సంవత్సరాల నుంచి రాజుగారిదయ్యా అంటున్నారంటే అప్పుడు వెంటనే రాజుగారు ఆ గుమ్మడికాయ నిండా వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు వేసి అలా వదిలేసాడండి. వదిలేసేటప్పటికి అప్పుడు రాజుగారిదయ్యా అని వస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, చిచ్చి ఈ పనికి మాలోడు ఈడి దయ్య అంటుంటే గుమ్మడికాయ ఎత్తాడా? ఈ గుమ్మడికాయ తింటే మా ఆవిడికి నడువు నొప్పి. పనికి మాలోడు ఇంకెప్పుడు ఇలాగ అనకూడదు అనుకుని ఆ గుమ్మడికాయను తన్నేసి వెళ్ళిపోడంట. వెనకాల మనోడు వస్తున్నాడు. ఎవడు? దేవుడిదానే వస్తున్నాడు. ఆ గుమ్మడికాయ చూసిన ఆవిడ గుర్తుకొచ్చింది. ఏవండి ఎక్కడన్నా అడుక్కుంటున్నప్పుడు కొట్టేసిన గుమ్మడికాయ ఉంటుంది కదా, 4 పేళ్ళెట్టండి సాంబార్ ఎడతానందంట. అప్పుడు ఎవడైతే గృహప్రవేశం చేస్తున్నాడు దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఎవడు కొట్టట్లేదు. ఈ గుమ్మడికాయ చూడగానే దేవుడిదయ్య అన్నవాడు అనుకున్నాడంట, ఇవాళ ఏదైనా సరే మా ఆవిడ కోరిక తీర్చేద్దాం అనుకుని లేపుతుంటే లేవట్లేదు. అయ్యి బాబోయ్ నెలంతా వండుకి తినొచ్చు అనుకుని మోకాల మీద లేపి భుజం మీద పెట్టుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడట. ఏమోయ్ నీ కోరిక తీరిపోయింది అన్నాడు. ఏమనంటే గుమ్మడికాయ పులుసెట్టి తినొచ్చు అంటే పట్టండి అంది. పట్టండి అనేసరికి నేను మొయిలాపోతున్నానే బాబు అంటుంటే నేను కూడా సహాయం చేస్తానని పట్టుకుని వదిలేసింది. గుమ్మడికాయ కింద పడి పగిలింది. పగిలేసరికి దాని నిండా ఏమున్నాయి? నేను చెప్పాలి మీరు ఐటమ్స్ అన్ని. నేను చెప్పాలి మీరు. దాని నిండా ఏమున్నాయి? వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు ఉన్నాయి. ఇంకా చూసుకో, ఈ ఆనందానికి అవధులులే లేవు. అప్పుడు మోకరించి ప్రార్థన చేశారట, నీ దయ అన్నవాడు ఏనాడు చెడిపోడు, మనుషుల దయ అన్నవాడు ఎప్పుడైనా చెడిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆమేన్. దేవుడి కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నువ్వు మనుషుల దయకి వెళ్ళమాక దేవుడి దయ దగ్గరికి వెళ్ళు. అందుకే ఇంతవరకు మనుషుల చేతులు అధికారం చేతులు ఉన్న సౌలు ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చాడు? దేవుని చేతిలోకి వచ్చాడు. హల్లెలూయా చెప్పాలి. టక్ మన 4 విషయాలు అయిపోయినాయి అప్పుడే. మొదటిది, నిజమైన వెలుగు తాకిన వాడు పైనున్నవాడు కిందకు వస్తాడు. 2, మీరు అప్పచెప్పేది నాకు పాఠం, బయట ఉన్నవాడు లోపలికి వస్తాడు. 3, పాపంలో ఉన్నవాడు ప్రార్థనలోకి వస్తాడు. 4, మనుషుల చేతిలో ఉన్నవాడు దేవుని చేతిలోకి వస్తాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. 9:18 దట్స్ ఫైనల్ వర్డ్. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా
దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత అతడు ఆహారం పుచ్చుకొని అయితే అతని కొనల నుంచి పొరల వంటివి రాలగా ఇప్పుడు ఏం కలిగింది? దృష్టి కలిగింది. ఏం కలిగింది? అంతకుముందు దృష్టి లేదు, కన్నులు మూసుకుపోయాయి. అంటే దృష్టి లేనోడికి అంత ఎలా కనిపిస్తుంది? చీకటిగా కనిపిస్తుంది. దృష్టి కలిగితే దానికి పేరు పెట్టండి, దానికి పేరు పెట్టండి. చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు. చివరికి పౌలు పండగ చేసుకున్నాడు నిజమైన వెలుగు దగ్గర. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు మనము. ఆమేన్. లోక సంబంధమైన వాళ్ళం కాదు. క్రిస్మస్ అంటే దేవుడు వెలుగులోకి వచ్చిన వాళ్ళం. ఐదవదిగా చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? ఏ వెలుగులోనికి? నిజమైన వెలుగులోనికి. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. తిరిగి 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 వెలుగు దగ్గరికి వచ్చాడు. అయిపోయిందండి క్రిస్మస్. ఈ పూట మీరు పండగ చేసుకోవచ్చు. అదే 5 విషయాలు చెప్పాను మీకు నేను. మొట్టమొదట వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఎక్కడెక్కడో తిరిగిన వాడు, ఎలాగున్నవాడో పౌలు తిరిగి తిరిగి మరలా వెలుగులోకి వచ్చాడు. అందుకే ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇక్కడికి వచ్చినోడికి అందరికీ టెన్షనే. వచ్చినోడు ఎలా ఉంటాడో, ఆడు రంగు ఏంటో, ఆడు ముక్కు ఎలా ఉంటుందో. మూర్తి పాస్టర్ గారు అంటే బొమ్మ బాగానే కనపడుతుంది, ఈడేంటి ఇలా ఉన్నాడో. నేనేమంటాను తెలుసా? నిజమైన వెలుగులో ఉన్న మనం ఎంతసేపు కళ్ళు తిప్పలేదు, బుర్ర తిప్పలేదు. అటెన్షన్గా మీరు విన్నారంటే ఇప్పుడు మన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. అదండి పౌలు క్రిస్మస్ అంటేను. ఇంకా అక్కడి నుంచి అతని జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్సే. వాక్యం చెప్పాడు, పరిశుద్ధపరిచాడు, 14 పత్రికలు రాశాడు, దేవుని కోసం దెబ్బలు తిన్నాడు అయినా సంతోషించాడు, వాడ పగిలిపోయింది అయినా సంతోషించాడు, శ్రమలు అనుభవించాడు అయినా సంతోషించాడు, ప్రాణం పోయి అపాయకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి అయినా సంతోషించాడు. ఎందుకంటే ఇతడు నిలబడింది నిజమైన వెలుగులో ఉన్నాడు. ఆమేన్. అందుకనే పౌలు గారి క్రిస్మస్ చేసుకున్నాడు. చేసుకోండి క్రిస్మస్. 5 సంగతులు చెప్పాను. వెలుగు ప్రకాశించినప్పుడు పైన ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? కిందకు వచ్చాడు. 2 బయట ఉన్నవాడు తగ్గమని చెప్పండి. 3 పాపంలో ఉన్నవాడు ప్రార్థనలోకి వచ్చాడు. 4 మనుషుల చేతిలో ఉన్నవాడు ఎవరి చేతిలోకి వచ్చాడు? దేవుని చేతిలోకి వచ్చాడు. 5 చీకట్లో ఉన్నవాడు. ఇది నిజమైన వెలుగంటే. దేవుడు ఈ వెలుగు ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. అందరూ సరదాగా లేవండి, పైకి సంతోషంగా లేవండి, లేవండి. నా చుట్టూ వెలుగు ఉంది అనుకోనండి. వెలుగు ప్రకాశిస్తే నా జీవితం మారిపోద్ది అనుకోనండి. వెలుగు ప్రకాశిస్తే నా బ్రతుకు మారిపోద్ది అనుకోనండి. వెలుగు ప్రకాశిస్తే చీకట్లో ఉన్న నేను వెలుగులోకి వస్తాను అనుకోండి. వెలుగు ప్రకాశిస్తే పైన నేను కిందకు వస్తాను, తగ్గింపు జీవితంలోకి వస్తానని అనుకోండి. వెలుగు ప్రకాశిస్తే నా బ్రతుకు మారిపోద్దని అనుకోండి. వెలుగు ప్రకాశిస్తే నేను దేవునిలో వెలిగించబడతానని కళ్ళు మూయండి. అందరూ కూడా లోపలికి వస్తాడు. 3 పాపంలో ఉన్నవాడు ప్రార్థనలోకి వస్తాడు. 9:15 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు. అంటే పాత్ర అయి ఉన్నాడు. మూల భాషలో ఉంటుంది అక్కడ. ఇప్పుడు పాత్ర నేను ఏర్పరచుకుని సాధనమై ఉన్నాడు అంటే నా వైపు చూడండి. 4వదిగా మనుషుల చేతిలో ఉన్నవాడు దేవుని చేతిలోకి వచ్చాడు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని వెలుగు, నిజమైన వెలుగు తాకిన వాడు మనుషుల చేతిలో ఉండడు.
దేవుని చేతిలో ఉంటాడు. ఆమేనండి ఒకసారి. మనుషుల చేతిలో ఉంటే ముంచేస్తారా? దేవుడి చేతిలో ఉంటే ఆశీర్వదిస్తాడు. నేను ఏర్పరుచుకున్న సాధన అననీయ, నువ్వు వెళ్ళు, నేను ఏర్పరుచుకున్న సాధనం నా చేతిలో ఉన్నాడండి. దేవుని చేతిలో ఉన్న ఆయుధం పదునైన ఆయుధం. ప్రియులారా, మనుషుల చేతిలోకి వెళ్ళమాకండి. నీకేది కావాలన్న దేవుణ్ణి అడగండి. దేవుడు తెరిచిన ద్వారాన్ని మనుషుడు మూయలేడు. మనుషుడు తెరిచిన ద్వారాన్ని ఎవడైనా మూయగాళ్ళేమో కానీ దేవుడు గనక తెరిస్తే ఎవడు మూయలేడు. ఆయన చేతులకు వెళ్ళిపోదుముగాక. ఆమె చెప్పాలి ఒకసారి. మనుషుల చేత వాడబడేవాడు ఒకడు, దేవుని చేత వాడబడేవాడు ఒకడు. వింటున్నారా? దేవుని చేతిలో ఉంటే గనక అదే నిజమైన క్రిస్మస్. ఇంటికి వెళ్ళి ఆలోచించి, ఎవరి చేతిలో ఉన్నావు నువ్వు? దేవుని చేతిలో ఉన్నావా, మనుషుల చేతిలో ఉన్నావా? ఒక రాజుగారి ఇంటి ఎదురుకుండానే ఇద్దరు అడుక్కునే వాళ్ళు తిరిగేవాళ్ళంట. భిక్షాటకం చేసేవాళ్ళు. ఇద్దరు అడుక్కునే వాళ్ళు స్టైల్గా అడిగేవారంట. ఎలాగో తెలుసా? ఆ ఇంటి తిన్నాక తిరుగుతూ అక్కడ అనేవాడంట, రాజుగారి దయా, రాజుగారి దయా, రాజుగారి దయా అనేవాడంట ఒకడు. ఇంకొకడు అనేవాడంట, దేవుడి దయా, దేవుడి దయా, దేవుడి దయా అనేవాడంట. ఇంకా రాజుగారి దయా, రాజుగారి దయా నీడు అరుక్కుంటూ ఉంటుంటే చాలా సంవత్సరాల నుంచి వింటున్నాడు రాజుగారు. దేవుడి దయ అన్నవాడు కూడా చాలాసార్లు వింటున్నాడు. ఈలోగా ఒకసారి రాజుగారు అనుకున్నాడంట, ఒరే ఆడెవడో భిక్షగాడు రాజుగారి దయా, రాజుగారి దయా అని అంటున్నాడు, ఆడికి ఏదోటి ఇవ్వాలని ఉంది. రాజుగా నేను సీక్రెట్గా ఇస్తాను, ఎందుకంటే ప్రజలకు తెలితే అందరికి ఇవ్వాలి. వాడికి సీక్రెట్గా తెద్దామని మంత్రిని పిలిచి అన్నాడు, పెద్ద కడవంత గుమ్మడికాయ పట్టురమ్మన్నాడు. కడవంత గుమ్మడికాయ పట్టుకుని వచ్చి దాంట్లో ఉన్న గుజ్జంతా తీసేయమన్నాడు. తీసేసి దాని నిండా వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు వేసాడు. చెప్పండి మీరు. 1 2 3 4 అంటే 5 అని సరిపోయిను. వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు వేసి దాని మీద డొప్పంటిచ్చేసి, ఒరే వాడు అడుక్కుంటూ వస్తాడు కదా, ఇప్పుడు ఏం చేస్తావంటే వాడు ఎదురుకుండా దొల్లించి వదిలేయండి, ఆడు పట్టుకెళ్ళి బాగు చేస్తాడు. పాపం 4 సంవత్సరాల నుంచి రాజుగారి దయ్యా, రాజుగారి దయ్యా అంటున్నారంటే అప్పుడు వెంటనే రాజుగారు ఆ గుమ్మడికాయ నిండా వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు వేసి అలా వదిలేసాడండి. వదిలేసేటప్పటికి అప్పుడు రాజుగారి దయ్యాన్ని వస్తున్నాడు. అప్పుడు అనుకున్నాడు, చిచ్చి ఈ పనికి మాలోడు ఈడి దయ్య అంటుంటే గుమ్మడికాయ ఎత్తాడా, ఈ గుమ్మడికాయ తింటే మా ఆవిడికి నడువు నొప్పి. పనికి మాలోడు ఇంకెప్పుడు ఇలాగ అనకూడదు అనుకుని ఆ గుమ్మడికాయను తన్నేసి వెళ్ళిపోడంట. వెనకాల మనోడు వస్తున్నాడు, ఎవడు? దేవుడి దానే వస్తున్నాడు. ఆ గుమ్మడికాయ చూసిన ఆవిడ గుర్తుకొచ్చింది. ఏవండి, ఎక్కడన్నా అడుక్కుంటున్నప్పుడు కొట్టేసిన గుమ్మడికాయ ఉంటుంది కదా, 4 పేళ్ళెట్టండి సాంబార్ ఎడతానందంట. అప్పుడు ఎవడైతే గృహప్రవేశం చేస్తున్నాడు దగ్గరికి వెళ్తున్నాడు కానీ ఎవడు కొట్టట్లేదు. ఈ గుమ్మడికాయ చూడగానే దేవుడి దయ అన్నవాడు అనుకున్నాడంట, ఇవాళ ఏదైనా సరే మా ఆవిడ కోరిక తీర్చేద్దాం అనుకుని లేపుతుంటే లేవట్లేదు. అయ్యి బాబోయ్ నెలంతా వండుకి తినొచ్చు అనుకుని మోకాల మీద లేపి భుజం మీద పెట్టుకెళ్ళి ఇంటి దగ్గర నుంచి వెళ్తున్నాడట. ఏమోయ్ నీ కోరిక తీరిపోయింది అన్నాడు. ఏమనంటే గుమ్మడికాయ పులిసెట్టుకి తినొచ్చు అంటే పట్టండి అంది. పట్టండి అనేసరికి నేను మొయిలాపోతున్నానే బాబు అంటుంటే నేను కూడా సహాయం చేస్తానని పట్టుకుని వదిలేసింది. గుమ్మడికాయ కింద పడి పగిలింది. పగిలేసరికి దాని నిండా ఏమున్నాయి? నేను చెప్పాలి మీరు ఐటమ్స్ అన్ని. నేను చెప్పాలి మీరు. దాని నిండా ఏమున్నాయి? వజ్ర వైడూర్య మరకత మాణిక్య కెంపులు నీలాలు ఉన్నాయి. ఇంకా చూసుకో, ఈ ఆనందానికి అవధులులే లేవు. అప్పుడు మోకరించి ప్రార్థన చేశారట, నీ దయ అన్నవాడు ఏనాడు చెడిపోడు, మనుషుల దయ అన్నవాడు ఎప్పుడైనా చెడిపోతాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి ఒకసారి. ఆమేన్. దేవుడి కార్యాలు అద్భుతంగా ఉంటాయి. నువ్వు మనుషుల దయకి వెళ్ళమాక దేవుడి దయ దగ్గరికి వెళ్ళు. అందుకే ఇంతవరకు మనుషుల చేతులు అధికారం చేతులు ఉన్న సౌలు ఇప్పుడు ఎవరి చేతిలోకి వచ్చాడు? దేవుని చేతిలోకి వచ్చాడు. హల్లెలూయా చెప్పాలి. టక్టక్మని 4 విషయాలు అయిపోయినాయి అప్పుడే. మొదటిది, నిజమైన వెలుగు తాకిన వాడు పైనున్నవాడు కిందకు వస్తాడు. 2, మీరు అప్పచెప్పేది నాకు పాఠం, బయట ఉన్నవాడు లోపలికి వస్తాడు. 3, పాపంలో ఉన్నవాడు ప్రార్థనలోకి వస్తాడు. 4, మనుషుల చేతిలో ఉన్నవాడు దేవుని చేతిలోకి వస్తాడు. హల్లెలూయా చెప్పాలి ఒకసారి.
9:18. దట్స్ ఫైనల్ వర్డ్. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందెను. తరువాత అతడు ఆహారం పుచ్చుకొని, అయితే అతని కొనల నుంచి పొరల వంటివి రాలగా ఇప్పుడు ఏం కలిగింది? దృష్టి కలిగింది. ఏం కలిగింది? అంతకుముందు దృష్టి లేదు, కన్నులు మూసుకుపోయాయి. అంటే దృష్టి లేనోడికి అంత ఎలా కనిపిస్తుంది? చీకటిగా కనిపిస్తుంది. దృష్టి కలిగితే దానికి పేరు పెట్టండి, దానికి పేరు పెట్టండి. చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు. చివరికి పౌలు పండగ చేసుకున్నాడు నిజమైన వెలుగు దగ్గర. కొట్టండి బిగ్గరగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తున్నాడు, మీరు చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలు మనము. ఆమేన్. లోక సంబంధమైన వాళ్ళం కాదు. క్రిస్మస్ అంటే దేవుడు వెలుగులోకి వచ్చిన వాళ్ళం. 5వదిగా చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? ఏ వెలుగులోనికి? నిజమైన వెలుగులోనికి. కొట్టండి చప్పట్లో. హల్లెలూయా. తిరిగి 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 వెలుగు దగ్గరికి వచ్చాడు. అయిపోయిందండి క్రిస్మస్. ఈ పూట మీరు పండగ చేసుకోవచ్చు. అదే 5 విషయాలు చెప్పాను మీకు నేను. మొట్టమొదట వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఎక్కడెక్కడో తిరిగిన వాడు, ఎలాగున్నవాడో పౌలు తిరిగి తిరిగి మరలా వెలుగులోకి వచ్చాడు. అందుకే ప్రభువు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. ఇక్కడికి వచ్చినోడికి అందరికీ టెన్షనే. వచ్చినోడు ఎలా ఉంటాడో, ఆడు రంగు ఏంటో, ఆడు ముక్కు ఎలా ఉంటుందో. మూర్తి పాస్టర్ గారు అంటే బొమ్మ బాగానే కనపడుతుంది. ఈడేంటి ఇలా ఉన్నాడో. నేనేమంటాను తెలుసా? నిజమైన వెలుగులో ఉన్న మనం ఎంతసేపు కళ్ళు తిప్పలేదు, బుర్ర తిప్పలేదు. అటెన్షన్గా మీరు విన్నారంటే ఇప్పుడు మన చుట్టూ వెలుగు ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా చెప్పాలి ఒకసారి. హల్లెలూయా చెప్పండి. అదండి పౌలు క్రిస్మస్ అంటేను. ఇంకా అక్కడి నుంచి అతని జీవితంలో ప్రతిరోజు క్రిస్మస్సే. వాక్యం చెప్పాడు, పరిశుద్ధపరిచాడు, 14 పత్రికలు రాశాడు, దేవుని కోసం దెబ్బలు తిన్నాడు అయినా సంతోషించాడు, వాడ పగిలిపోయింది అయినా సంతోషించాడు, శ్రమలు అనుభవించాడు అయినా సంతోషించాడు, ప్రాణం పోయి అపాయకరమైన పరిస్థితులు ఎదురయ్యాయి అయినా సంతోషించాడు. ఎందుకంటే ఇతడు నిలబడింది నిజమైన వెలుగులో ఉన్నాడు. ఆమేన్. అందుకనే పౌలు గారి క్రిస్మస్ చేసుకున్నాడు. చేసుకోండి క్రిస్మస్. 5 సంగతులు చెప్పాను. వెలుగు ప్రకాశించినప్పుడు పైన ఉన్నవాడు ఎక్కడికి వచ్చాడు? కిందకు వచ్చాడు. 2 బయట ఉన్నవాడు తగ్గమని చెప్పండి. 3 పాపంలో ఉన్నవాడు ప్రార్థనలోకి వచ్చాడు. 4 మనుషుల చేతిలో ఉన్నవాడు ఎవరి చేతిలోకి వచ్చాడు? దేవుని చేతిలోకి వచ్చాడు. 5 చీకట్లో ఉన్నవాడు. ఇది నిజమైన వెలుగంటే. దేవుడు ఈ వెలుగు ద్వారా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ సంఘాలను దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించునుగాక. అందరూ సరదాగా లేవండి, పైకి సంతోషంగా లేవండి, లేవండి. నా చుట్టూ వెలుగు ఉంది అనుకోనండి. వెలుగు ప్రకాశిస్తే నా జీవితం మారిపోద్ది అనుకోనండి. వెలుగు ప్రకాశిస్తే నా బ్రతుకు మారిపోద్ది అనుకోనండి. వెలుగు ప్రకాశిస్తే చీకట్లో ఉన్న నేను వెలుగులోకి వస్తాను అనుకోండి. వెలుగు ప్రకాశిస్తే పైన నేను కిందకు వస్తాను, తగ్గింపు జీవితంలోకి వస్తానని అనుకోండి. వెలుగు ప్రకాశిస్తే నా బ్రతుకు మారిపోద్దని అనుకోండి. వెలుగు ప్రకాశిస్తే నేను దేవునిలో వెలిగించబడతానని కళ్ళు మూయండి అందరూ కూడా. ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడాడు. నిజమైన వెలుగు మనుషులందరినీ వెలిగించిన వెలుగు అది. పైనుండి కిందకు వచ్చావా? గర్వం నుంచి దిగావా? బయట ఉన్న నీవు లోపలికి వచ్చావా? యెహోవా చేత ఆశీర్వదించబడుతున్న వారులారా బయట నిలవలేలా, రండి లోపలికి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, రండి మీ కొరకు స్వతంత్రించుకునే దేశాన్ని ఇస్తున్నాను. పాపంలో ఉన్నవాడు నువ్వు ప్రార్థనలోకి వచ్చావా?
ఇంకా పాపంలో ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యో, వాళ్ళని ప్రార్థన చేయమంటావు. నువ్వు పాపంలో నుంచి ప్రార్థనలోకి రావాలి. మనుషుల చేతిలో నుండి దేవుని చేతిలోకి రావాలి. పౌలు జీవితంలో చూసాం మనం ఇవన్నీ కూడా. చివరికి కనుల నుంచి పొరలు రాలిపోయిన తర్వాత అతని కను దృష్టి కలిగింది. చీకట్లో ఉన్నవాడు వెలుగులోనికి వచ్చాడు. చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు చీకటి సంబంధివి కాదు, ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో ఉన్నవాళ్ళం మనం. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. అనామూర్తన కాస్త ఆలస్యమైన దేవుడు నాతో మాట్లాడాడు అన్న వారందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి సంతోషించండి. ఆమేన్. కొడు బిగ్గరగా చప్పట్లు. నిజమైన వెలుగు తాకితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. మేడగదిలో 120 మంది మీదకి ఆ గొప్ప వెలుగు వచ్చినప్పుడు అందరూ ఆత్మచేత నింపబడి వెళ్ళారు. అందరూ ఆత్మచేత నింపబడి వెళ్ళారు. నిజమైన వెలుగు, నిజమైన వెలుగు వారు చుట్టూ ప్రకాశించినందున. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, ఇంకా చీకట్లోనే ఉన్నాను, పైన ఉన్నాను, కిందకి దిగాలి, బయట ఉన్నాను, లోపలికి రావాలి, పాపంలో ఉన్నాను, ప్రార్థనలోకి రావాలి, మనుషుల చేతిలో ఉన్నాను, దేవుని చేతిలోకి రావాలి, చీకట్లో ఉన్నాను, వెలుగులోకి రావాలి. అది నా జీవితంలో నిజమైన క్రిస్మస్ అని నువ్వు అనుకోగలిగితే ఈరోజే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. నిజమైన వెలుగుతో నింపబడి వెళ్ళే కృప దయచేయండి. ఈ రాత్రి ప్రతి బిడ్డను దర్శించినందుకు నీకు వందనం తెలియచేస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడిని దీవించును గాక. మరి అద్భుత రీతిగా ఈరోజు దేవుడు మనతోనే మాట్లాడాడు. నిజమైన వెలుగు, మనుషులందరినీ వెలిగించిన వెలుగు అది. పైనుండి కిందకు వచ్చావా? గర్వం నుంచి దిగావా? బయట ఉన్న నీవు లోపలికి వచ్చావా? యెహోవా చేత ఆశీర్వదించబడుతున్న వారులారా, బయట నిలవలేలా, రండి లోపలికి. దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, రండి, మీ కొరకు స్వతంత్రించుకునే దేశాన్ని ఇస్తున్నాను. పాపంలో ఉన్నవాడు నువ్వు ప్రార్థనలోకి వచ్చావా? ఇంకా పాపంలో ఉంటే నువ్వు ప్రార్థన చెయ్యో, వాళ్ళని ప్రార్థన చేయమంటావు. నువ్వు పాపంలో నుంచి ప్రార్థనలోకి రావాలి. మనుషుల చేతిలో నుండి దేవుని చేతిలోకి రావాలి. పౌలు జీవితంలో చూసాం మనం ఇవన్నీ కూడా. చివరికి కనుల నుంచి పొరలు రాలిపోయిన తర్వాత అతని కను దృష్టి కలిగింది. చీకట్లో ఉన్నవాడు వెలుగులోనికి వచ్చాడు. చీకట్లో ఉన్నవాడు వెలుగులోకి వచ్చాడు. ఈ రాత్రి నువ్వు చీకటి సంబంధివి కాదు, ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులో ఉన్నవాళ్ళం మనం. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడాడు. అనామూర్తన కాస్త ఆలస్యమైన దేవుడు నాతో మాట్లాడాడు అన్న వారందరూ బిగ్గరగా చప్పట్లు కొట్టి సంతోషించండి. ఆమేన్. కొడు బిగ్గరగా చప్పట్లు. నిజమైన వెలుగు తాకితే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతారు. మేడగదిలో 120 మంది మీదకి ఆ గొప్ప వెలుగు వచ్చినప్పుడు అందరూ ఆత్మచేత నింపబడి వెళ్ళారు. అందరూ ఆత్మచేత నింపబడి వెళ్ళారు. నిజమైన వెలుగు, నిజమైన వెలుగు వారు చుట్టూ ప్రకాశించినందున. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకోండి. దేవా, ఇంకా చీకట్లోనే ఉన్నాను, పైన ఉన్నాను, కిందకి దిగాలి, బయట ఉన్నాను, లోపలికి రావాలి, పాపంలో ఉన్నాను, ప్రార్థనలోకి రావాలి, మనుషుల చేతిలో ఉన్నాను, దేవుని చేతిలోకి రావాలి, చీకట్లో ఉన్నాను, వెలుగులోకి రావాలి. అది నా జీవితంలో నిజమైన క్రిస్మస్ అని అనుకోగలిగితే ఈరోజే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చిన్న ప్రార్థన. కన్న తండ్రి, నీకు వందనాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు.
నిజమైన వెలుగుతో నింపబడి వెళ్ళే కృప దయచేయండి. ఈ రాత్రి ప్రతి బిడ్డను దర్శించినందుకు నీకు వందనం తెలియచేస్తూ యేసు శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. మే గాడ్ బ్లెస్ యూ. ప్రభు మీ అందరినీ ఆశీర్వదించును గాక. దేవుని స్తోత్రం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దేవుడిని దీవించును గాక. మరి అద్భుత రీతిగా